వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారని ప్రశ్నించారు. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్న వాళ్ళు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని షర్మిల మండిపడ్డారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయిందన్న ఓటేసి. అవునా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 5. అంతేనా అన్న? 5. వెరీ గుడ్. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి. పోయినసారి ఓట్లేశారు, మీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎప్పుడైనా పనికొచ్చాడా మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే? ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయటం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్లి ఇంకో చోట డంప్ చేస్తారు, తెలుసు కదా. మీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఇంకో చోట నిలబెట్టారట కదా. మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంప్ చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు? స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు? మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం